బీఆర్ఎస్ విషయంలో బీజేపీ మైండ్ గేమ్ మొదలెట్టిందా లేక కారు పార్టీ సీక్రెట్స్ మొత్తం కమలం నేతలకు ఇట్టే తెలిసిపోతున్నాయా? ఆ గులాబీ ముఖ్యుడి టార్గెట్ గా కాషాయ సీనియర్స్ చేస్తున్న కామెంట్స్ వెనుకున్న స్టోరీ ఏంటి? నిప్పు లేకుండా పొగ రాదన్నది నిజమా, లేక బీజేపీ లీడర్స్ అగ్నిపర్వతం లేని చోట కూడా లావా రప్పించగలరన్నది వాస్తవమా? అసలు ఎవరా బీఆర్ఎస్ ముఖ్యుడు? ఆయన కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? బీఆర్ఎస్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రోజుకు స్టేట్మెంట్తో సంచలనాలకు తెరతీస్తున్నారు. వాళ్ల మాటల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ఓ రేంజ్లో చర్చనీయాంశమవుతున్నాయి. గులాబీ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుందని ఒకరు, లేదు లేదు హరీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీలో చీలిక తెస్తారు, చూస్తూ ఉండండి మరొకరు చెబుతూ ఎప్పటికప్పుడు మంట మీద పెట్రోల్ పోసినట్టు మాట్లాడుతున్నారు. పోనీ ఆ మాట్లాడేదేదీ కూడా చిన్న చితక నాయకులు కాదు, బీజేపీ సీనియర్స్ కావడంతో ఇటు గులాబీ కేడర్లో కూడా గందరగోళం మొదలైనట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది కాషాయ పార్టీ మైండ్ గేమా, లేక నిజంగానే అలాంటి పరిణామాలు జరుగుతున్నాయా అంటూ కారు పార్టీ కేడర్లో సైతం మాట్లాడేసుకుంటున్నారట. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతోందంటూ కొద్ది రోజుల క్రితం సంచలనానికి తెరతీశారు బీజేపీ సీనియర్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. డీల్ కుదిరింది, ముహూర్తం కూడా ఖరారైపోయింది. జూన్ 2 లేదా డిసెంబర్ 9న విలీనం ఖాయమని చెప్పేశారాయన. అంతటితో ఊరుకున్నారా అంటే లేదు, ఏకంగా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ నుండి దిగిపోయి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ బాంబు పేల్చారు ఎన్వీఎస్. ఆయన కావాలని అలా చెప్పారా, లేక సమాచారం ఉండి అంత భారీ స్టేట్మెంట్ ఇచ్చారా అన్న చర్చ జరుగుతుండగానే తాజాగా తెలంగాణ భవన్ను టార్గెట్ చేసుకుని మరీ బ్రహ్మోస్ అంత పవర్ఫుల్ మిసైల్ వదిలారు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. గులాబీ ముఖ్య నాయకుడు హరీష్ రావు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని చీలుస్తారని, దానికి ముఖ్యమంత్రి సపోర్ట్ ఉందన్న మహేశ్వర్ రెడ్డి మాటలతో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పైగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ పరిణామం జరుగుతుందంటూ ముహూర్తం కూడా చెప్పేశారు బీజేఎల్పీ లీడర్. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని, కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు హరీష్ రావు ఏమాత్రం సిద్ధంగా లేరంటూ లాజిక్ చెప్పేశారు మహేశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఈ మాటల చుట్టూనే విపరీతమైన చర్చ నడుస్తోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. ఆ మాటలు చెప్పిన వాళ్లేమీ దారిని పోయే దానయ్యలు కాదు, స్థాయి లేని లీడర్స్ అంతకంటే కాదు. అలాంటి వాళ్లు ఆ స్థాయిలో మాట్లాడారంటే తెర వెనక ఏదన్నా జరుగుతోందా ఏందన్నా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పరస్పరం చెవులు కొరికేసుకుంటున్నట్టుగా సమాచారం. బీజేపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారా, లేక ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉందా అని ఆరాలు తీస్తున్నట్టుగా సమాచారం. అయితే ఢిల్లీకి దగ్గరగా ఉండే బీజేపీ నేతలు సైతం ఇలాంటి మాటలే ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్నారన్న సమాచారం గులాబీ శ్రేణులకు కంటి మీద కునుకే లేకుండా చేస్తోందట. జరుగుతున్న పరిణామాలు, ఈ మొత్తం వ్యవహారాలను చూస్తుంటే హరీష్ రావు ఏదో ఒకటి చేస్తారన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతోందని మాత్రం అనుకుంటున్నారట. బీఆర్ఎస్ నుంచి విడిపోయి ఆయన టీఆర్ఎస్ కు తిరిగి జీవం పోస్తారన్నది ఇంకా హాట్ గా జరుగుతున్న ప్రచారం. హరీష్ రావు తెలంగాణ అజిత్ పవార్ అవుతారని కూడా జోస్యాలు చెప్తున్నారు కొందరు. నిప్పులేందే పొగరాదు కదా అని ఇట్నుంచి ప్రశ్నిస్తోంటే అట్నుంచి మాత్రం ఆ నిప్పు తాలూకు సెగ కూడా తగలడం లేదట. ఈ విషయంలో బీఆర్ఎస్ శిబిరం మొత్తం ఎక్కడికక్కడ కామ్గా ఉంది. దీంతో ఇదంతా బీజేపీ గేమ్ అయి ఉండొచ్చు అన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.